చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి చీఫ్ గెస్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి. ఏపీలో జరిగిన శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయాన్ని దక్కించుకున్న విషయం మనందరికీ తెలిసింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఏపీ సీఎంగా జూన్ 12న చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఉంటుందని సమాచారం. ఈ నెల 9న ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉన్న నేపథ్యంలో ఢిల్లీలో ఆ కార్యక్రమానికి హాజరైన తర్వాత ఏపీలో చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని మోడీతో పాటు ఎన్డీఏ మిత్రపక్షాల నాయకులు సైతం చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే అవకాశం ఉన్నందున తెలుగుదేశం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే బుధవారం నాడు రేవంత్ రెడ్డిని చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వెళ్తారా అని రిపోర్టర్ అడగా సీఎం రేవంత్ ఇలా రియాక్ట్ అయ్యారు. టీడీపీ బాస్ నారా చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తే తమ పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏపీలో ఘన విజయం సాధించిన మహాకూటమికి ఆయన అభినందనలు తెలియజేశారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ చట్టపరంగా తేలిపోయిందని అన్నారు. ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి సంపూర్ణ రాజధాని అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ తో ఉన్న సమస్యలను సామరస్యంగానే పరిష్కరించుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా చట్టబద్ధతతో కూడుకున్న హామీ అని, ప్రత్యేక హోదా ఇవ్వడానికి కట్టుబడ్డామని ఇప్పటికే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. విభజన చట్టం మేరకు మిగతా ఆస్తి, నీటి పంపకాల గురించి ఏపీతో చర్చించి పరిష్కరించుకుంటామని వివరించారు. రాష్ట్ర అభివృద్ధి, అభ్యున్నతి కోసం ఎవరితో అయినా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. సమావేశంలో కాంగ్రెస్ పోటీ చేసిన ఎంపీ స్థానాలపై ప్రశ్నించగా పార్టీ సూచనల మేరకే తాను నడుచుకుంటా అని, ఓటమి ఒకరి ఖాతాలో, గెలుపు తన ఖాతాలో వేసుకునే వ్యక్తిని కాదని పేర్కొన్నారు. గతంలో జగన్ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ ని చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించారు. అయితే ఇప్పుడు బాబు ఈజ్ బ్యాక్ రావడంతో బాబు ప్రమాణ స్వీకారానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించనున్నట్టు టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది. మరోవైపు అటు కేంద్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక పాత్ర పోషించబోతున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 240 స్థానాలకే పరిమితం కావడంతో మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడానికి ఎన్డీఏ మిత్రపక్షాల మద్దతు కీలకంగా మారింది. ఎన్డీఏలో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీగా టీడీపీ అవతరించింది. టీడీపీ 16 ఎంపీ స్థానాలు గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాలతో బీజేపీ ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో మోడీ చంద్రబాబును తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు. మోడీకి ఒకవైపు జేపీ నడ్డా, మరోవైపు చంద్రబాబు కూర్చున్నారు. కూటమిలో కీలకంగా మారిన చంద్రబాబుకు అధిక ప్రాధాన్యత సంతరించుకుంది. రేవంత్ బాస్ చంద్రబాబు ఇండియా కూటమికి మద్దతు ఇవ్వకుండా ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడంతో సీఎం రేవంత్ కు బాబు ఆహ్వానం పలికితే సీఎం రేవంత్ వెళ్తారా అన్నది ఆసక్తి రేపుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.